నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. పెద్దలకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అశేష జగనన్న సైన్యానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాలన ఎలా ఉందంటే దొంగే దొంగ అన్నట్టు నడిచినట్టుంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటే మొట్టమొదట తిరుమల కల్తీ లడ్డు విషయం అని చెప్పి ఒక స్టార్ట్ చేశాడు అన్నమాట. అప్పుడు ఏం జరిగింది, టెస్ట్ శాంపిల్స్ జరిగింది వచ్చేసి వాళ్ళ అధికారంలో వచ్చినటువంటి టెస్ట్ శాంపిల్స్ జరిగింది వచ్చేసి ఒక 1 month వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. ఆ 1 month వచ్చిన తర్వాత శాంపిల్స్ పంపిస్తే అందులో కల్తీ జరిగిందని వాళ్లకు తెలిసింది. కల్తీ జరిగిందని తెలిసినా కూడా మళ్ళా 4 ట్యాంకర్లని వాళ్ళు ఒక 1 month తర్వాత పంపిస్తే ఆ 4 ట్యాంకర్లని కూడా రిజెక్ట్ చేసి ఒక 1 month ఆల్రెడీ కల్తీ జరిగిందని తెలిసినా కూడా ఒక 1 month ఆ కల్తీ జరిగిందని బురగబెట్టి మళ్ళీ దాన్ని దశల వారీగా తిరుమలకు సప్లై చేయడం జరిగింది. అది వాళ్ళు వాడడం జరిగింది. అన్నీ చేసి వాళ్ళు కూడా మళ్ళీ ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి కల్తీ చేసినారని చెప్పి చెప్పడం జరిగింది. రెండో విషయం, విజయవాడలో వరదలు ఎప్పుడు వచ్చినాయి, వచ్చిన తర్వాత వాళ్ళు ఒక సరైన ప్రణాళిక లేకుండా వరదలు ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఒక ప్లాన్ లేకుండా వ్యవహరించడం వల్ల బుడమేరు గేట్లను ఎత్తేయడం జరిగింది. బుడమేరు గేట్లను ఎత్తేయడం వల్ల ఏమైంది, ఆ వచ్చిన ప్రవాహానికి పక్కన ఉన్న బోట్లు కొట్టుకొని రావడం జరిగింది. ఆ బోట్లలో బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి ఉందని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి గారే ప్లాన్ చేయించి విజయవాడలో 2 లక్షల మందిని చంపడానికి ప్లాన్ చేశాడని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారో తెలుసు కదా. ఇప్పుడు ఈరోజు కృష్ణలంక ప్రజలందరూ ఉండే ధైర్యంతో 2 కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయవల్లే. ఆ రీటైనింగ్ వాళ్ళు కట్టించి ఈ రోజు వాళ్ళని ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. అది పక్కన పెట్టి ఏదో 2 కోట్లు, ఇది ఎట్లుందంటే ఇప్పుడు రోడ్డు మీద ఒక చిన్న టెంకాయ తీసుకొని ఉంటే రేంజ్ రోడ్ కారు వెళ్ళి పోతా కొట్టి 10 మంది వచ్చిపోయినారంట. అంటే వాళ్ళు చెప్పేది 1 కోట్లు 2 కోట్లు ప్రకాశం బ్యారేజ్ గుర్తుకుంటానే ప్రకాశం బ్యారేజ్ పడిపోయేంత ఆశామాసి చంద్రబాబు నాయుడు కట్టించిన బ్యారేజ్ అయితే కరెక్ట్ పడిపోతుంది. కానీ అది ఎవరో మహానుభావులు కట్టించిన బ్యారేజ్. దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం బ్యారేజ్ పూజ చేయడానికి ప్లాన్ చేశారని చెప్పి దాన్ని తెచ్చుకుంటారు. ఇంకా రెండోది, అదే తిరుమలలో అదే సింహాచలం నరసింహస్వామి గుడిలో తొక్కిసలాట జరిగి 6 మంది ఒక చోట 7 మంది ఒక చోట చచ్చిపోతే అక్కడ టికెట్ల డిస్ట్రిబ్యూషన్ అంతా అప్పుడు చేసిన ప్లాన్ ప్రకారమే జరిగింది. అందుకే ఇప్పుడు తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఎప్పుడు జరిగిన తొక్కిసలాట ఆ ప్లాన్ ఇప్పుడు వేయడం వల్ల వీళ్ళకి తొక్కిసలాట జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని చెప్పి అప్పుడు వేయడం జరిగింది. అదే సింహాచలం టెంపుల్లో గోడ పడి 7 మంది చచ్చిపోతే ఆ కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాడు, అది అందుకే పడిపోయింది. అంటే ఇట్లా దొంగ అని అరవడం అన్నమాట. ఇంకోటి సుగాలి ప్రీతి. ఈ సుగాలి ప్రీతి అందరికీ వినపడుతుందా? సుగాలి ప్రీతి విషయం, ఈ సుగాలి ప్రీతి జరిగిన అఘాయిత్యం జరిగింది ఎప్పుడు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అప్పటికి 19 నెలలు టైం ఉంది ఆయనకి. అక్కడ సాక్ష్యాలు సేకరించాలా, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి దోషులు పట్టుకోవడానికి 19 నెలలు టైం ఉన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి చేయగలిగినటువంటి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినటువంటి పంట పొలాలు ఇవ్వడం జరిగింది, ఇళ్ళ స్థలం ఇవ్వడం జరిగింది, ఉద్యోగం, ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇవన్నీ 2022 వరకు ఆల్రెడీ వాళ్ళకి చేయాల్సిన విధంగా చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డికి గురకరాయి తగిలితే నొప్పి తగిలింది కానీ సుగాలి ప్రీతికి న్యాయం చేయడానికి మాత్రం
చేతులు రావట్లేదు అని చెప్పి అర్థం జరిగింది. ఆల్రెడీ ఈయన మాట్లాడే సమయానికి ఇవన్నీ చేకూర్చడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? వీటి ఉగాది ప్రీతికి ఇంకా న్యాయం జరగలేదు, ఇంకా చేయాల్సి ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారి భావం. సరే, జరగలేదు, 2 ఏళ్ళు అయితే వచ్చి 2 ఏళ్ళ నుంచి నువ్వు చేసిన న్యాయం ఏంటి? అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ఉగాది ప్రీతికి మీరు చేసిన న్యాయం ఏందో చెప్పండి. అది చేయకపోగా మళ్ళీ వాళ్ళ మీద ఎదుగుదాడి, వాళ్ళని భయపెట్టి వాళ్ళ నోరు ముగించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న మన అల్మాస్పేట్ సర్కిల్, ఆ అల్మాస్పేట్ సర్కిల్ హామీ ఇచ్చింది ఎవరు? ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చి హామీ ఇచ్చింది ఎవరు? దాని తర్వాత అక్కడ లేనటువంటి ఒక ఫ్లెక్సీని తీసుకొచ్చి పెట్టి వేరే వర్గాన్ని రెచ్చగొట్టింది ఎవరు? ఇన్ని చేసి మళ్ళా ఇదంతా చేసింది ఎవరు? అంజద్ బాషా చేయించాడని చెప్పి అంజద్ బాషా గారి మీద ప్రైవేట్ గా చేయించాడని సురేష్ బాబు గారు ఎలక్షన్లలో లాభం పొందడానికి అని చెప్పి మళ్ళా ఎదుగుతాయి. అంటే వాళ్ళు చేసిన తప్పుని మన మీదకి ఎత్తివేయడం, ఇట్లా ప్రతిదీ దొంగే దొంగ అని మన మీదకి వేయడం. చివరిగా వెన్నుపోటు గురించి ఒక చిన్న కవితంతో కూడిన పద్యం ఒకటి, అది చంద్రబాబు నాయుడుకి బాగా సరిపోతుంది. ఒక విశ్వాసంతో వెంట నడిచిన వాడికి చివరకు ఫీల్ అయి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరో అది ఆ విశ్వాసంతో ఎవరు నడిచారో, ఎవరు ఫేస్బుక్ మెసేజ్ పెట్టారో మీకే తెలిసి ఉండాలి. రెండోది, పాము పాముకు పాలించి పెంచినా కూడా కడకేమవుతుంది? పాము కాటికి బలవ్వాల్సిందే. అదే చంద్రబాబు గారిని అభిమానించి ఓటు వేస్తే చివరకు వెన్నుపోటుకు బలవ్వాల్సిందే. సో ఇవన్నీ అర్థం చేసుకొని మీరు విశ్వదాభిరామ వినురామామ వినకపోతే మీకు